గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈ వీడియో చూసే ముందుగా లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పింఛన్ల తొలగింపు అయితే మొదలైనది. అయితే ఎన్ని రకాల పింఛన్లు తొలగిస్తారు, ఎలాంటి వారికి పింఛన్లు తొలగిస్తారు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పింఛను అయితే భారీగా పెంచడం అయితే జరిగింది. అందులో ముఖ్యంగా వృద్ధా పింఛన్లు, ఒంటరి మహిళ పింఛన్లు, విడో పింఛన్లు లాంటివి 3,000 నుంచి 4,000 వరకు పెంచడం జరిగింది. అలాగే వికలాంగులకు ఇచ్చేసి 6,000, పూర్తి స్థాయిలో అంగవైకల్యం ఉన్న వాళ్ళకి 15,000 పింఛన్ జరిగింది. అదేవిధంగా కిడ్నీ, తలసేమియా వంటి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వారికి అయితే 10,000 రూపాయలు అయితే పింఛన్గా ఇస్తున్నారు. అయితే రాష్ట్రంలో పింఛన్ స్కీమ్లో భారీగా అవకతవకలు జరిగాయి అని చెప్పుకోవచ్చు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా 2,50,000 దొంగ పింఛన్లు ఉన్నాయని గుర్తించి వెంటనే విచారణకి చేయాలని మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు అయితే జారీ చేశారు. ఇలా చేయడం వల్ల రాష్ట్ర సంక్షేమ పథకాలకు ప్రజలకు అందజేయవచ్చని మన కూటమి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. ఇలాంటి దొంగ పింఛన్లు అనేవి వివిధ పద్ధతుల ద్వారా అప్లై చేసుకొని లబ్ధి పొందుతున్నారని సీఎం గారు ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు. కొందరు వికలాంగులు కాకపోయినా వికలాంగుల పింఛన్లు పొందడం జరుగుతుంది. అదేవిధంగా ఒంటరి మహిళలు, వితంతువులు కానప్పటికీ కూడా వేరే గ్రూపులకు చెందాల్సిన పింఛన్లు దొంగ కాగితాలతో పొందడం జరుగుతుంది. ఇలాంటి పనులు చేయడం వలన నిజమైన లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు దెబ్బతీస్తున్నాయి. కాకపోతే మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నా కూడా ఈ ప్రభుత్వ అవకతవకలలో భాగస్వామ్యంగా అయితే ఉన్నారు. అయితే ఉద్యోగులు తాము పింఛన్లు పొందుతూ అర్హతలు లేని వారికి పింఛన్లు ఆపి అవసరం లేని వారి పింఛన్లు అనర్హతలుగా ఈ వ్యవస్థ అనేది దుర్వినియోగం చేయడం వలన అనవసరమైన వారికి సాయం అనేది అందకుండా పోతుంది. అందువలన మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ విధానంపై విచారణ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఒకవేళ ఈ అధికారులు కఠిన చర్యలు తీసుకోకపోతే మండల స్థాయి అధికారులు సస్పెండ్ చేసే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. ఈ చర్యలు అనేవి అవినీతి తొలగించి పింఛన్ పంపిణీ ప్రక్రియను పునరుద్ధరించాలని ముఖ్యంగా దోహదపడుతుంది. ముఖ్యమంత్రి గారు ఈ విషయంపై కఠినమైన నిర్ణయం తీసుకోవడం వలన ఆయన పరిపాలన మాత్రం ఒక సరైన క్రమబద్ధంగా ఉందని చెప్పవచ్చు. అయితే సంక్షేమ పథకాల్లో అవినీతి నిర్మూలన, లబ్ధి పొందే వారి కోసం నిజమైన సేవలు అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకునేందుకు చెప్పుకోవచ్చు. దీని వలన తప్పు చేసిన వారికి శిక్షించడమే కాకుండా అవినీతి నిర్మూలన చేయవచ్చని మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకున్నారు. ఈ పథకాలపై నిరంతరం జాగ్రత్తగా వహించి అవినీతి అరికట్టడానికి ప్రధానమంత్రి మరియు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న ఈ చర్యలపై సామాజిక సంక్షేమ పథకాల్ని సమయాన్ని తీసుకోవడానికి ముఖ్యమైన పాత్రనైతే పోషిస్తారని మనం చెప్పుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ అండ్